దైవజనుడు పద్దాలు ముచ్చుకునేది నువ్వు వచ్చే 10 రూపాయలు ఇచ్చే కానుక నువ్వు ఎంత ఇస్తావు 10 రూపాయలకి. ఆయన భార్య పిల్లలు లేదా తల్లి ఎన్ని పోషణ నడిచిపోద్దా. మొన్న మధ్యకాలంలో చల్లి సేవకు రాలే, కానుకలన్నీ తీసుకుపోయి సేవ అని పెడుతుండు. ఇక మాకు పెట్టేదేమో మాకేం మిగలొద్దని. ఆమె తెచ్చుకున్న జీతం ఏందో తెలుసా? గ్యాస్ ట్రబుల్. టోటల్ బాడీ అంతా వ్యాధులు ఉన్నాయని చెప్పని మనోచింతన, గలిపిలి, సమాధానం లేని పరిస్థితి. ఇటు భర్తకు సమాధానం లేకుండా చేస్తుంది, ఇంట్లో సమాధానం లేకుండా చేస్తుంది. సైతాను గాడి పట్టితే ఇక ఆ పరిస్థితి. కానుక సంచి ఎవరి దగ్గర ఉంది? ఇస్కరియోతు యోధా కంటే మనం గొప్పవాళ్ళమా? యేసు ప్రభు వారు పక్కనే ఉండి అన్నీ చూస్తా, వాడు సంచి ఇచ్చినా ఆ సంచి పక్కన పెట్టుకొని ఇంకేం దొరుకుద్దామని చెప్పని వాడు తప్పించాడు. కారణం సైతాను గాడు వారి మనసులో డబ్బు మీద వ్యామోహం పెంచాడు. కానుకలన్నీ అంటే నువ్వు ఇచ్చే 10 రూపాయలు 20 రూపాయలు మొత్తం నడుస్తుంది తప్పండి. అందుట్లో నేను ఫుల్ టైం సేవ చేశాను. నాకు ఆ 10-20 రూపాయలు ఏ మూలకు వచ్చాయి? ఆయిల్ ఖర్చులకు వచ్చాయా? బజారుకి పోతే టీ తాగటానికి, ఇడ్లీ తినడానికంటే ఇక్కడ ఖాళీలు ఎవడైనా 2 ఇడ్లీ 4 ఇడ్లీ పెడతారు 10 రూపాయలు. ఇక ఇంతేగా. ఈ పూట తింటానికి మిగతా 6 రోజులు ఒక్కొక్కడికి ఏం పట్టుతో దరిద్రం. అది సైతాను గడి పట్టిన దురాత్మది. ఇస్కరియోతు యోధా గాడికి అట్నే పడిచిన వాడు పోయి చివరికి ఉరిపోసుకొని తెచ్చిండు యేసయ్య సిలువుకి అప్పచెప్పి. ఆ దరిద్రం పట్టక ముందే జాగ్రత్త పడితే మేలు. ఈ మధ్య ఓ ప్రాంతానికి వెళ్తా ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న భార్యాభర్తల మధ్య కూడా ఇదే గొడవ. దీనివల్ల సంపాదన లేదు, ఉన్న రూపాయంతో దేశపోయి షావా అని ఖర్చు పెడతాం. ఓకే, షావా అని ఖర్చు పెడతాం, బాగానే ఉంది. 4 అయ్యి 4 విరోచనాలు 4 వాంతులు అయితే నువ్వు ఏడుంటావు? మనసులో ఉంటావు. అప్పుడు నీకు సెలైన్ పెట్టాలిగా. లేదు, నువ్వు చేస్తున్న ఉద్యోగం నేను దాక్షిణ్యం కూడా బీకేసింది అనుకో, వచ్చే 40,000 జీతం ఆగిపోయింది. పెళ్ళాం పిల్లలు నువ్వు ఏడబడాలి. అప్పుడు ఈ ఆయుష్ దేవుడిచ్చింది, ఈ ఆరోగ్యం దేవుడిచ్చింది. ఈరోజు నువ్వు నిలబడ్డావన్నా, కూర్చున్నావన్నా, పడుకున్నావన్నా, నిద్రపోయావన్నా, తిరిగి నిద్ర లేచి ఏందమ్మా, ఏందమ్మా, ఏం చెల్లిలా, ఏం తమ్ముడు అని చెప్పి అంటున్నావంటే దేవుడు నిన్ను మళ్ళీ నిద్ర లేపితేనే. లేకపోతే నిద్రలో అట్నే పోయినోడు ఉన్నారు. దేన్ని బట్టి గర్వించడానికి మనకే అర్హత లేదు. ప్రభు కృప ఇచ్చాడు కాబట్టి, ఆయన జాలి తలిచాడు కాబట్టి ఈరోజు నువ్వు నిద్ర లేచావు. అరే అబ్బాయి, అమ్మా ఏం చేస్తున్నావు అని చెప్పని మాట్లాడగలుగుతున్నావు. అక్క చెల్లి ఏమ్మా ఏం చేస్తున్నారని మాట్లాడగలుగుతున్నావు. ఆయనే ఇది కాదు అనుకున్నాడు అనుకో, నిద్రలో అంతే పోతారు. మా మేనత్ అట్నే పోయింది నిద్రలోని. మాత్రలు వేసే పడుకోమ్మా అని చెప్పాను, పడుకుంది. మోకాళ్ళు వేసి ఒక అరగంట ప్రార్థన చేస్తాను. నాకు భూస్థాపన కార్యక్రమాలు ఇవన్నీ గుర్తొస్తామని ఇలా చేయాలని దేవుడు చెప్తా ఉన్నాడు కళ్ళు మూసుకుంటే. ప్రభు ఇది శోధన తీసే అన్న. ఆమె నిద్రపోయి నోటెముడు సొల్లుగారి అట్ట నిద్రపోయి పడుకున్నాడు, చూపిస్తానే ఉన్నాడు కళ్ళు మూసుకుంటే. నాకెందుకో డౌట్ వచ్చి అరగంటలోనే ప్రార్థన ముగించింది. మోకాళ్ళు వేస్తే సామాన్యంగా దిగను తొందరగా ప్రభు కృపను బట్టి. తీరా ఆడ చూస్తే నాకు డౌట్ వచ్చి అరగంట తర్వాత చూస్తే ఉంది నిద్రలో అట్నే ప్రశాంతంగా అట్లా పక్కకు తిరిగి అంతే పడుకోండి. అట్లానే వెళ్ళిపోయింది. ఏ ప్రాణం పోయేటప్పుడు గిలగిల విలవిలాడుతా ప్రాణం తీసివేయబడతాడు. అలాంటి సెక్షన్ ఏమీ లేదు. ప్రశాంతంగా నిద్రపోయినట్టు అట్లానే వెళ్ళిపోయింది. దేవుడు అనుమతిస్తే అంతే. కానీ నీకు దేవుడు కృపనిచ్చాడు. కానుకలన్నీ ఈడబెడుతున్నాడు. దేవుడు ఇయ్యకపోతే ఆడబెడతావు. నువ్వు పోషింపబడుతున్నావన్నా, నీకు ఏదన్నా పోయి పని చేస్తుంటే ఒక రాబడి వస్తుందంటే దేవుడు అనుమతిస్తేనే. నీ తెలివితేటలు, నీ జ్ఞానము, నీ పరపతి, ఫలానా వాళ్ళ దగ్గరకు పోతే నాకు అన్ని పనులు అయితే అని చెప్పని పరిగెత్తుకుంటా నీ దగ్గరకు వస్తున్నారంటే యేసయ్య పంపిస్తేనే. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య పంపించకుండా ఏదైనా చేసి చూడు. యేసయ్య అనుమతిస్తేనే. కష్టకాలము అయ్యా ఈరోజు ఏమి లేదనుకున్నావు, నీ చేతికి రూపాయి వచ్చిందా లేదా? ఎవరినో ఒకళ్ళు పంపించి దేవుడు, లేదా నీ గొప్పతనాన్ని బట్టి వచ్చారా చెప్పు? ప్రభు కృపనిచ్చాడు కాబట్టి. ఆ మధ్యకాలంలో ఒకడు
భార్య చండ ఏందే పద్దాకలో దేవుడిచ్చింది అంటున్నావు అని చెప్పని వాదన పెట్టుకుంటా ఉన్నాడు. చివరికి ఈ అమ్మాయి లోపడతలేదు. ఒకరోజు కుయిక్తిగా చికెన్ తీసుకొచ్చి ఏమే ఇవాళ మనం శుభ్రంగా సంతోషంగా తిందాం నీకెందుకని చెప్పి చికెన్ తెచ్చి వండిచ్చిండంట. అన్నం ఆడబెట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు నువ్వు కాదు నేను చేస్తా ప్రార్థన అన్నాడు. ఓయమ్మో నా భర్తలో ఎంత మార్పు వచ్చింది అనుకుందంట ఆ భార్య. మొదలు పెట్టిందంట, ప్రభువా యేసయ్యా ఈ అన్నం నీ బాబుగాడు ఇచ్చిండా, ఈ కూర నీ బాబుగాడు ఇచ్చిండా, నేను సంపాదిస్తే వచ్చింది నా రెక్కల కష్టార్జితం, నేను చెమట ఓడ్చి నేను సంపాదించా, నీ బాబుగాడిదే లేకపోతే ఇంకెవరిదా అని చెప్పని ఇట్లా ప్రార్థన చేస్తున్నాడు. ఇట్లా దేవుని మీద పగగా ఏ రకంగా తిట్టాలి ఆ రకంగా తిడతా ప్రార్థన చేస్తున్నా లోపల కుక్క వచ్చింది, శుభ్రంగా చికెన్ మొత్తం ఊడ్చుకొని తింది, మచ్చదంగా పోయింది. అది ఏసునామములో అడుగుతున్నాం. మళ్ళీ చివరిలో ఆమేనాడు. కళ్ళు తెరిచి చూస్తే ఉంది, సెట్లో కూరలేదు. ఏమైంది అంటే కుక్క వచ్చి తింటుంది. నువ్వేం చేస్తున్నావు అంటే నీతో పాటు ప్రార్థనలు ఏకీపించా కళ్ళు మూసుకొని. ఏం చూస్తానే ఉంది ఇడి తెక్క అనగాలని చెప్పి సైలెంట్గా ఉంది. దేవుడు ఆయన కృపనిస్తేనే 4 మెతుకులు మన నోటికి అందుతుంది. పాన్పర ఖైనీ గుట్కా మసాలా తినేవాళ్ళు మా జీపు డ్రైవర్ ఒక ఆయన ఉండు, షఫీ అని. తిని లేదు, నాకు వెళ్ళి చూడండి బాగా అర్థమవుతుంది. ఈ 2 గంటలు ఇట్లా దూరటం కష్టం. చపాతి ముక్క తీసుకొని ఒకరోజు చూసాం, చాలా తర్వాత 10 ఏళ్ల తర్వాత చూసా పిల్లగాని ఇట్లా నెట్టుకుంటాడు. అది కూడా దేవుడు అనుమతిస్తేనే అతను తినగలుగుతుంది. ఆ పొరపాటు ఎవరిది? దవడ లేవలేకపోవడానికి ఆ పాన్పరాగు ఆ గుట్టకాలు తిని ఈ దవడకు సంబంధించిన యాక్షన్ మర్చిపోయి అట్లా బిగుసుకుపోయి ఆ కాస్త లెగుస్తుంది అంతే. ఇంత భయంకరమైన పరిస్థితి. ఆ పరిస్థితిలో కూడా ప్రభు తినడానికి కృపణిస్తూ ఉన్నాడు. కొంచెం గొప్ప దేవుడు అనుమతి ఇస్తే, దేవుడు ఆయన ఇస్తేనే మనకు ఉంది. నేను అదే ప్రార్థన చేసా గతంలో కూడా. ఈ ఆస్తులన్నీ ఏమన్నా నువ్వు ఇచ్చినాయా ప్రభు, మా గొప్పతనం మా అమ్మ నాన్న ఎవరైనా కష్టపడ్డా కానీ ఆ కష్టార్జితాన్ని ఆశీర్వదించింది నువ్వే. నువ్వు ఆశీర్వదించకపోతే ఎప్పుడో ఊడ్చుకొని మొత్తం పోయి, నీకు ఇష్టమైతే నీ చిత్తమైతే ఇదిగో ఈ మొత్తం తెగనమ్మేసరి నీ సేవలో ఖర్చు పెడతారంటే ఆపురా అంట. ఆగు, అవి నీ తర్వాత చూడకుంటేలే కానీ నువ్వు ఉట్టి చేతులు తన ముందు నిలబడా. సరే ప్రభు అని చెప్పి ఆయన చేతుల ముందు ఆయన ఎదుటి నిలబడ్డా. ఈరోజు నా చేతికి ఏదైనా రూపాయి వస్తుందన్నా, దేని విషయంలో ఖర్చు పెట్టగలుగుతున్నానన్నా, ఎవరికైనా సహాయపడగలుగుతున్నానన్నా ప్రభు నాకు ఇచ్చాడు కాబట్టి